హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో చిన్న పిల్లలకి పై పంచతో పంచ ఎలా కట్టాలో చూద్దామా? చూడండి, ప్రజ్వల్ లాస్ట్ వీక్ తిరుపతి వెళ్ళాడు కదా! తిరుపతి దర్శనం చేసుకోవడానికి ట్రెడిషనల్ వేరే వేసుకోవాలి అని అన్నారు. సో, పెద్దవాళ్ళు వేసుకునే పై పంచతో నేను వాడికి పంచ కట్టాను. చూడండి, లుక్ అయితే ఎంత బావుందో. రెడీమేడ్ ధోతీస్ వస్తున్నాయి గానీ సెట్ అవ్వట్లేదండి. అది 1 ఇయర్ తర్వాత వేద్దామంటే పని చేయట్లేదు. షార్ట్ అయిపోతున్నాయి. సో, నేను అందుకని ఒక 2 ఇయర్స్ నుంచి ఏదన్నా అకేషనల్‌గా పంచె కట్టాల్సొస్తే నేను ఇలాగే కడుతున్నానండి. సో, ఈ ఐడియా అందరికీ యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో చేస్తున్నాను. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు ఈ పంచె ఎలా కట్టాలో అర్థమవుతుంది. సో, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, పంచకి 2 కార్నర్స్ ఉంటాయి కదండీ! మొత్తం ఈక్వల్‌గా ఉండేటట్టు తీసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు. అలా ఈక్వల్‌గా తీసుకొని అడ్జస్ట్ చేసుకుంటా టైట్‌గా పెట్టుకోవాలండి పిన్ను. లేకపోతే లూజ్ అయిపోతుంది. చూడండి, ఒకసారి చెక్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే చూడండి ఇక్కడ పిన్ పెట్టుకుంటున్నాను 2 కార్నర్స్ కలిపి. ఇలా పెట్టుకున్న తర్వాత అది లూజ్‌గా ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే రైట్ సైడ్ నుంచి కుర్చీలు పోసుకోండి. మనం శారీకి ప్లిట్స్ పెట్టుకుంటాం కదండీ! అలాగే పెట్టుకోవాలి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో, ఆ గ్రీన్ బార్డర్ వచ్చి పైకి ఉండేటట్టు పెట్టుకోవాలి. సో, పెట్టుకున్న తర్వాత దాన్ని అడ్జస్ట్ చేసుకొని నీట్‌గా ఫోల్డింగ్స్ అన్నీ తీసుకుని సేమ్ మనం శారీ ప్లిట్స్ ఎలా పెట్టుకుంటామండి అలా అడ్జస్ట్ చేసుకోవాలి. సో, అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకి హైట్ ఎంత కావాలో చెక్ చేసుకోవాలండి. హైట్ చెక్ చేసుకుని మనం సేమ్ మనం కుర్చీలు పెడతాం కదండీ! చీరకి కుర్చీలు పెట్టే దగ్గర పిన్ పెట్టుకుంటాం కదా సేఫ్టీకి. అలా పిల్లలకి కూడా ఒక పిన్ పెట్టుకోవాలండి అక్కడ సేఫ్టీ పిన్‌తో. ఎందుకంటే పిల్లలు కదండీ, కొంచెం అటు ఇటు గంతినా ఆ పంచ జారిపోకుండా ఊడిపోకుండా ఉంటుంది. పిల్లలు నడిచినప్పుడు కాళ్ళకది అడ్డం పడకుండా ఉంటుందండి. సో, రెడీమేడ్ పంచలైతే అసలు కొంచెం హైట్ పెద్దగా తీసుకున్న అది కాళ్ళ నిండా అడ్డం పడతదండి బాబు. పిల్లలకి చాలా ఇరిటేటింగ్‌గా అనిపిస్తది. బట్ మనం ఇంట్లో కట్టిన పంచ చాలా కంఫర్ట్ ఉంటుందండి దానికన్నా. ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకి. సో, ఫైనల్‌గా పిన్ పెట్టేసుకున్నాం కదండీ! పెట్టుకున్నాక మిగిలిన కుర్చీలన్నీ లోపలికి నీట్‌గా ఫోల్డ్ చేసేసుకోవచ్చండి. తర్వాత అంచు ఉంది చూసారా? అంచు దగ్గర సేఫ్టీ పిన్ పెట్టాను చూసారా? ఎందుకంటే అది అంచు కదలకుండా ఉంటుందండి. అప్పుడు లుకింగ్ కూడా బావుంటుంది. సో, ఇప్పుడు రైట్ సైడ్ అయిపోయింది కదండీ! లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అలాగే కుర్చీలు పోసుకోవాలండి. కుర్చీలు పోసేసుకుని ఇది వెనక నుంచి దోపుకోవాలండి. మనం ఇప్పుడు రైట్ సైడ్‌దొచ్చి ఫ్రంట్ దోపాం కదండీ! కానీ లెఫ్ట్ సైడ్‌దొచ్చి మనం వెనకాలకి దోపుకోవాలి. సో, వెనకాలకి తీసుకుని అలా ఈక్వల్‌గా చేసుకోవాలండి. సేమ్ ప్లిట్స్ ఈక్వల్‌గా చేసుకుని సేమ్ ఇందాక చూపించిన విధంగానే వెనకాల కూడా ఒక పిన్ పెట్టుకోవాలి కుర్చీలకి. పిన్ పెట్టేసుకుని దాన్ని ఈక్వల్‌గా లోపలికి దోపేసుకుంటే సరిపోతుంది. ఫైనల్‌గా పంచె కడతం అయిపోయిందండి. సో, చూడండి కట్టాక ఎంత బావుందో. అసలా చాలా ఈజీగా కట్టేయచ్చండి. 5 మినిట్స్‌లో అయిపోతుంది. సో, నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.